బాపట్ల జిల్లా బల్లికరువ మండలం రామాంజనేయపురం దొంగతనం కేసులో అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 102 గ్రాముల బంగారం వస్తువులు, ఇక 230 తులాల వెండి, 2 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసుకున్న సొత్తు విలువ సుమారు 7 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గొర్రెపాడు అడ్డరోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా అదుపులోకి తీసుకున్నామని సంతమాగులూరు సీఐ వెంకట్రావు చెప్పారు. ఈ నెల 5వ తారీఖు బల్లికూర మండలం రామాంజనేయపురంలో ఒక దొంగతనం జరిగింది. దాంట్లో 32 గ్రాముల బంగారం మరియు 30 తులాల వెండి పోవడం జరిగింది. దాంతో మా టీం మొత్తం బల్లికూర ఎస్ఐ గారు, సంతమాగులూరు ఎస్ఐ గారు మరియు సిబ్బంది మొత్తం కలిపి కత్తి రవికుమార్, సన్నాపు నాగేశ్వరరావు 31 సంవత్సరాల వయసు, సంజయ్ కాణి నర్సరాపేట, ఇతను ప్రస్తుతం వచ్చేసి కృష్ణా జిల్లా గన్నవరంలో నివాసం ఉంటున్నాడు. అతన్ని ఈరోజు మార్నింగ్ 10 గంటలకు మన బల్లికూర ఎస్ఐ గారు నాగరాజు గారు వాళ్ళ సిబ్బందితో గొర్రెపాడు ఎక్స్ రోడ్ వద్ద అరెస్ట్ చేసి ఈ కేసులో ప్రాపర్టీని రికవర్ చేయడం. అలాగే నాదెండ్ల మండలం సాతులూరు జరిగిన దొంగతనం మరియు రాజమండ్రిలో జరిగిన ఒక బైక్ దొంగతనం, అలాగే దాచేపల్లిలో జరిగిన ఒక బైక్ దొంగతనంలో 2 బైకులు, గోల్డ్ ఆర్నమెంట్స్ రికవరీ చేయడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ వచ్చేసి 62 గ్రాముల గోల్డ్, 2 బైకులు, మొత్తం